వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడ్డ వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, సచివాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల చేతుల మీదుగా ఇంటింటికి పింఛన్ ఇవ్వాలన్నదే తమ సంకల్పమని, దీనిని వైసీపీ నాయకులు తప్పుబడుతూ టీడీపీపై అపవాదు వేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు సముచిత న్యాయం చేస్తామని తమ నేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని అన్నారు. టీడీపీ వస్తే వాలంటీర్లను తొలగిస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది ఎవరూ నమ్మవద్దని అన్నారు. మొదట పింఛన్ పంపిణీ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అని గతాన్ని గుర్తు చేస్తూ కొనియాడారు. కొన్ని ప్రాంతాలలో పింఛన్ ఇవ్వడానికి డబ్బులు ఖాతాలో లేవని, వృద్ధులకు టోకన్లు ఇచ్చి ఇబ్బంది పెట్టారని అన్నారు. ఇలా ఓ పథకం ప్రకారం వైసీపీ వారే వికలాంగులను, వితంతువులను, వృద్ధులను ఇబ్బంది పెట్టి దానిని తెలుగుదేశం జనసేనలపైన రుద్దాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ విధులకు దూరంగా పెట్టి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరనే అన్ని పనులు చేయించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఆదేశాలు, ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిపైన ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, వాలంటీర్లకు వ్యతిరేకం కాదు, ఎవరైతే రాజకీయాలు చేసే వాలంటీర్లకే వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ. వాళ్ళ యొక్క వాలంటీర్లందరూ కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించడంలో ఎలాంటి ఆక్షేపం లేదు. కానీ అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న మంత్రులు, అక్కడున్న అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఎవరైతే వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని తప్పుపట్టడం జరిగింది. ఎవరైతే నీతి నిజాయితీగా వాలంటరీ వ్యవస్థలో చాలామంది పనిచేస్తూ ఉన్నారో అలాంటి వారికి రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుంది.